రాత్రంతా మీకోసం పిచ్చిదానిలాగా ఎదురు చూసి ఇప్పుడు మీరు కనిపించేసరికి దుఃఖం ఆగట్లేదు. అందుకే ఏడుస్తుంది. ఊరుకో అక్షయ, నీకంత కష్టంగా ఉన్నప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? ఒక్కసారి కాదండి, చాలా సార్లు చేశాను. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. బాబుకి ఏం పర్వాలేదన్నారు కదా? అలాగే చెప్పారండి. బాబు శ్రీకర్, ఇక మేము బయలుదేరుతాం. ఈరోజు ఉండేళ్ళండి. అవును నాన్న, ఇంట్లో అమ్మ మీరేగా ఉండేది. ఈ రోజుకుండండి. అంటే ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలమ్మా, చాలా పనుంది. అవునమ్మా, నువ్వంత అర్ధరాత్రి ఫోన్ చేసేసరికి ఏవీ చూసుకోకుండా కంగారుగా ఇంటికి తాళం వేసి వచ్చేశాం. వస్తావమ్మా? అలాగే అమ్మా. ఇక మేము వెళ్ళొస్తాం బాబు. నా వల్ల మీరు అనవసరంగా శ్రమపడ్డారు. సారీ అండి. పర్వాలేదు బాబు, కానీ ఈసారి మీకెప్పుడైనా రాత్రిళ్ళు పనుంటే అక్షయ్ని మా ఇంట్లో దించేళ్ళండి. రాత్రి ఇంట్లో ఒక్కతే ఉండటం, బాబుకి ఇలా జరగటం వల్ల తను చాలా భయపడిపోయింది. ఈసారి అలా జరగదులేండి. ఏదో నిన్న అనుకోకుండా అలా జరిగిపోయింది, అంతే. వస్తావమ్మా? బాబు జాగ్రత్త. అలాగేనమ్మా. వెళ్ళొస్తాం బాబు. అలాగే. ఉండమంటే ఉండడం లేదు కదా. ఇంకోసారి వస్తాంలే బాబు, ఇప్పుడంటే అనుకోకుండా రావాల్సి వచ్చింది. వస్తావమ్మా? వస్తాం. అలాగే. జాగ్రత్తమ్మా. రాత్రంతా అలసిపోయినట్టున్నావు, రా రెస్ట్ తీసుకుందో గాని. అక్షయ, రాత్రి బాబు ఎన్ని గంటలకు మంచి మేయించి పడిపోయాడు? రాత్రి 11 గంటల టైంలో అనుకుంటానండి. అయితే అంతకుముందే నువ్వు భోజనం ఎందుకు చేయలేదు? మీకోసం ఎదురు చూసి చూసి మీరు రారని తెలిసి అన్నం తినబుద్ధి కాలేదండి. అంటే రాత్రి నుండే నువ్వేం తినలేదన్నమాట. ఉండు, ఇప్పుడే వెళ్ళి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొస్తాను. వద్దండి, ఇంట్లో ఏ ఉప్మా అన్నా చేస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాగా. ఇగో బాబుని తీసుకో. ఏమండి, మీరు రాత్రంతా ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నారండి? అది నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. హలో శ్రీకర్, నేను రమేష్ని. చెప్పు. నేను ఒకసారి అర్జెంటుగా కలవాలరా, వస్తావా? అలాగే. ఓకే, మర్చిపోకు. అలాగే, సరే. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. సరే, ఉంటాను. అనిల్ గారికి నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. సుశీల, నాకు మొదటి నుండి
పెళ్లి జీవితం అంటే ఇష్టం లేదు. కానీ అందరి బలవంతం మీద మీ మీదున్న నమ్మకంతో ఈ పెళ్లి చేసుకున్నాను. కానీ అందరూ మగవాళ్ళు ఒక్కటేని రుజువైపోయింది. ఆడది తన భర్త ఏ సంబంధం లేని మరో ఆడదాంతో కాసేపు మాట్లాడితేనే అసూయ పడుతుంది. అలాంటిది మీ మాజీ భార్య మాటి మాటికి మన మధ్య రావటం నాకు చికాగ్గా ఉంది. మీరు రేవతిని మర్చిపోలేకపోతే హాయిగా తనతోనే ఉండండి. కనీసం తనకైనా న్యాయం చేసిన వాళ్ళవుతారు. నేను ఇంట్లో నుంచి మీరంటే విరక్తితో వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మీరొచ్చి నన్ను కలవాలని ప్రయత్నించకండి. నా మానాన్న నన్ను వదిలేస్తే అంతకంటే నాకు సంతోషం మరొకటి ఉండదు. ఇట్లు సుశీల. నీ భార్య వెళ్ళిపోయినందుకు నేనే కారణమని నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదూ. సుశీల లాంటి సహనగత్తే నాతో 2 సార్లు మాట్లాడినందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీరు సుశీలాని కలవరిస్తుంటే నాలాంటి దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఆడది పుట్టాక అసూయ పుట్టిందని ఎప్పుడో అన్నారు. ఇప్పుడు నువ్వు నన్ను దెప్పడానికి వచ్చావా, లేకపోతే నువ్వు మంచిదాన్ని అని చెప్పుకోవడానికి వచ్చావా? ఆడవాళ్ళందరిలోనూ అసూయ కామన్ అని చెప్పడానికి వచ్చాను. అది నాకు బాగా అర్థమైంది. కానీ ఇక నువ్వు బయలుదేరితే సంతోషిస్తాను. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్విక్కడికి మళ్ళీ రాకుండా ఉండుంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు. తెలిసిన మనిషిగా, మీతో కొద్ది రోజులు కాపురం చేసిన భార్యగా నాకొచ్చిన కష్టాన్ని మీతో చెప్పుకోవటం కూడా తప్పేనా? లేదు, నీ తప్పేం లేదు. తప్పంతా నాదే. విడాకులిచ్చినా నన్ను వదలకుండా నా వెంటపడి వేధించడం నీ తప్పు కాదు. నిన్ను చూసి ఆ సుశీల అనుమానపడింది చూడు, అది కూడా ఆవిడ తప్పు కాదు. తప్పంతా నాదే. తప్ప నా మీద కోపంగా ఉంది కదండి. ఇంకో టైంలో అయితే నీ చెంప పగలగొట్టేవాణ్ణి. ఎంతో గొప్ప క్యారెక్టర్ అనుకున్న సుశీలే నాకు అర్థం కావటం లేదు. నీలాంటి చెత్త క్యారెక్టర్ మీద కోప్పడి ప్రయోజనం ఏముంది? నీ మీద అస్సలు కోపం రావటం లేదు. ఏదైనా కోపం వస్తే అది నా మీదే. ఎక్కడికి? ఆ సుశీలను బతిమాలి తీసుకురావడానికా? కాదు, ఇద్దరు అద్భుతమైన భార్యలు పొందిన ఆనందంలో మందు కొట్టడానికి బార్కెళ్తున్నాను. నీకంత కెపాసిటీయే ఉంటే నా చెంప సుశీల చెంప ఎప్పుడో వాయించేవాడివి. ఏంటే గొణుగుతున్నావు? అవతలకే. మీరు వెళ్ళండి, నాతో పనేంటి? మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళటానికి నీ దగ్గరున్న డూప్లికేట్కి పనికిరాదు. లాక్ మార్చేశాను. నేను ముందే చెప్పాను కదా, నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వనని. నువ్వు సంసారం చేస్తే అది నాతోనే చెయ్యాలి. అయినా సుశీలది ఇంత వీక్ మైండా? నేను ఎంతో కష్టం అనుకున్న పని చాలా ఈజీగా అయిపోయింది. రమేష్, ఏంటి ఇక్కడ కలవమని ఫోన్ చేసావు? ఏంట్రా రాత్రి అంతా ఎక్కడున్నావు? నేను రాత్రి అంతా ఇంటికి రాకుండా ఎక్కడున్నావురా?
అది ఆ, ఒక ఫ్రెండ్ దగ్గర. రాత్రి అంతా సెల్ ఆఫ్ చేసి ఉండిపోయేంత గొప్ప ఫ్రెండ్ ఎవరు? చెప్పరా, నిన్నే అడిగేది. అది ఆ, ప్రతిమ వాళ్ళ ఇంట్లో అనుకోకుండా రాత్రి ఉండిపోవాల్సి వచ్చింది. అవునరా, స్ఫూర్తికి నిన్న జ్వరం వచ్చింది. ప్రతిమ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ మావయ్య కూడా లేరు. తనకు భయం వేసి నన్ను తోడు ఉండమంది. అందుకే స్ఫూర్తి కోసం ఉండిపోయాను, అంతే. అంటే ఆ ఇంట్లో పెరుగుతున్న నీ కన్న కూతురు నీ ఇంట్లో పెరుగుతున్న బాబు బయటవాడనేగా దీని అర్థం. ఇంత స్వార్థం పనికిరాదురా, అది చిన్నపిల్లల విషయంలో. చచ్చా, అలాంటిదేం లేదురా. స్ఫూర్తికి బాగోలేదని ఒకే ఒక కారణం చేత అక్కడ ఉండిపోయాను, కానీ జశ్వంత్ అంటే నాకు ఇష్టం లేక కాదు. నువ్వెంత చెప్పినా కన్న కూతురు మీద ఉన్న ప్రేమ పెంచుకునే కొడుకు మీద ఎందుకుంటుందిలే. నీ వరుస చూస్తుంటే నీ వల్లే అసలు విషయం బయటపడేలా ఉంది. నువ్వు రాత్రి మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండిపోవడం వల్ల అక్షయ జస్వంత్తో ఎంత కష్టపడిందో నీకు తెలుసా? ఇలా జరుగుతుందని ఊహించలేదురా. ఇది ఇంకోసారి జరగకుండా జాగ్రత్త తీసుకోమని హెచ్చరించడానికే నిన్ను ఇక్కడ పిలిచాను. అలాగే. జానకి, ఏమా సుశీల, రారా, బాగున్నావా? ఏం సుశీల, నువ్వు ఒక్కదానివే వచ్చావు, అల్లుడుగా రాలేదా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం జరిగింది? అరే అమ్మా సుశీల, సుశీల. అమ్మా సుశీల, నువ్వు ఇలా మాట్లాడకుండా వచ్చేస్తే మాకేం అర్థం అవుతుందమ్మా, చెప్పు. అవునమ్మా, నాకు తలనొప్పిగా ఉంది. నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ప్లీజ్ మీరు గదిలోకి వచ్చి డిస్టర్బ్ చేయకండి. ఏంటండి, సుశీల్ అలా ఉంది, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? జానకి, పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి ఆనందాన్నో బాధనో పంచుకోవడానికి వస్తారు. ఇప్పుడు మన సుశీల వచ్చిన కారణం ఆ రెండోది అనిపిస్తుంది. అంటే ఏముంది, అల్లుడు గారికి మన అమ్మాయికి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుంది. మన సుశీల గొడవ పెట్టుకోవడమా? భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద ఏదో గొడవ వస్తూనే ఉంటుంది. కానీ సుశీల్ లాంటి అమ్మాయి ఇలా సూట్ కేసు తీసుకుని పుట్టింటికి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? నా జీవితం ఎటువైపు వెళ్తుందో నాకు తెలియడం లేదమ్మా. నీకేంటమ్మా, అందగాడు కోటేశ్వరుడు నీ భర్త కాబోతున్నాడు అని ఊహించుకోవడమే తప్ప ఏం జరిగేలా లేదు మావయ్య. ఎందుకు జరగదే? తప్పకుండా జరుగుతుందమ్మా. ఈ రోజుతో అటో ఇటో తేల్చేద్దాం, సరేనా? అవునమ్మా, ఇంకా ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? ఇదిగో శ్రీకర్ గారికి ఫోన్ చేసి ఒకసారి కలవాలని అడిగి విషయం చెప్పేసేయ్. చెయ్యమ్మా. ఎక్కడ కలవమని చెప్పనమ్మా? మనింటికి వద్దురే, ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే చోటు. అదే ఏదైనా పార్క్ అయితే బాగుంటుందేమో. అవును. ఆ పాపం నాకు ఇచ్చి నువ్వు సెల్లక చేయమ్మా. అరే అరే, ఫోన్ చేయి. హలో. హలో శ్రీకర్ గారు, నేను ప్రతిమని మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రతిమ గారు. మీతో ఒక విషయం మాట్లాడాలి. అలాగా. స్ఫూర్తి బాగానే ఉంది కదండి? స్ఫూర్తి హాయిగా ఆడుకుంటుందండి. నేను మీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. అయితే నేను ఒక 1 అవర్లో మీ ఇంటికి వస్తాను. ఇంటికి వద్దండి, ఎక్కడైనా బయట కలుద్దాం. అదేనండి, ఏదైనా పార్కులో కానీ వేరే ఎక్కడైనా కానీ మీ ఇష్టం.
సరే, ఒక 1 అవర్ తర్వాత ఏస్రావు నగర్ పార్క్లో కలుద్దాం. స్ఫూర్తి బాగానే ఉంది కదండి? బాగుందండి. సరే, ఉంటాను. ప్రతిమ నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది? స్ఫూర్తిని తీసుకురాలేదేంటండి? మా అమ్మ దగ్గర వదిలేసి వచ్చానండి. అయ్యో, అలా ఎందుకు చేశారు? స్ఫూర్తిని తీసుకువస్తే సరదాగా పార్కులో ఆడుకునేవాళ్ళం కదా. స్ఫూర్తిని తీసుకొస్తున్నారనుకున్నాను. లేకపోతే పాపం తీసుకురమ్మని ఫోన్లోనే చెప్పేవాడిని. మీ అమ్మగారికి స్ఫూర్తిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారా? చెప్పానండి. ఏం పర్వాలేదు కదా? ఉమ్, సరే, ఇప్పుడు చెప్పండి. నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు ఫోన్ చేశారు? అది అది డబ్బు ఏమైనా కావాలా? వద్దండి. మరేంటి? ఇదిగోండి, చెమట తుడుచుకోండి. పర్వాలేదండి. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? విషయం ఏంటి చెప్పండి. మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తానని మీకు ఇదివరకే మాటిచ్చాను కదా. ఇప్పుడు చెప్పండి. అది అది మీకు టెన్షన్లో మాట రావడం లేదు. బహుశా గొంతు కూడా పుడుకుపోయినట్టుంది. ఉండండి, నేను వెళ్ళి మంచిది తీసుకొస్తాను. వద్దండి. ఉండండి. శ్రీకర్ గారిని నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి నా గొంతు పెగలడం లేదు. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అయినా ప్రస్తుతం నాకు ఇది తప్పదు. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ సమస్య? మీరు పాపకు నాకు జీవితాంతం తోడు ఉంటానన్నారు కదా. అవును, అన్నాను. అదే ఎలాంటి తోడో తెలుసుకుందామని. ఇది తెలుసుకుందామని నన్ను పిలిచారా? కాదండి. మరి అది ఇద్దరు భార్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ప్రశ్న ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదు. కొన్ని ప్రశ్నలు కొత్తగా ఎదురవుతాయి. వాటికి మన దగ్గర సమాధానం ఉంటే బాగుంటుంది కదా. చెప్పండి, ఇద్దరు భార్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీరింత సడన్గా అడిగితే ఏం చెప్పను. సినిమాల్లో అయితే ఇద్దరు భార్యలతో అవస్థ పడేవాళ్ళని చూసి నవ్వుకునేవాళ్ళం. అంతేగాని నిజ జీవితంలో ఇద్దరు భార్యలతో ఉండేవాళ్ళు నాకెక్కడ తగలేదు. అందుకే మీ ప్రశ్నకు నా దగ్గర నుండి సరైన సమాధానం రాదు. అయినా ఇప్పుడు ఈ ప్రశ్న మన మధ్య అంత అవసరమా? నాకు చాలా అవసరం.
అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? చూడండి ప్రతిమ గారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో అడగడానికి వచ్చి మరి ఏదో అడుగుతున్నట్టుగా ఉంది. మనం చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు. అలాంటప్పుడు నన్ను అడగడానికి మొహమాట ఎందుకండి? మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని మీకు చాలాసార్లు చెప్పాను. మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారో ధైర్యంగా అడగండి. వస్తానండి. ఆగండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అది ఆ, అది ఇప్పుడు మీరు పట్టుకున్న ఈ చెయ్యి జీవితాంతం మొదలు పెట్టకూడదని నా ఆశ. ఇలా మీతో కలిసి 7 అడుగులు నడవాలని నా కోరిక. మీరు మాట్లాడేదేంటండి? స్ఫూర్తిని కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు కదా, అలాగే స్ఫూర్తి తల్లిని మీ భార్యగా చేసుకోవచ్చు కదా అని. నేను మీ భార్యగా బతకాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రతిమ గారు, ఏంటండి మీరు మాట్లాడేది? అవునండి, నేను చెప్పేది నిజం. ఈ విషయం మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఇప్పటి కుదిరింది. చాలు, ఇంకా ఆపండి. నేను అడిగిన దాంట్లో తప్పేముందండి? నాకు ఇంతకుముందే పెళ్ళయిందండి. ఒక బాబు కూడా ఉన్నాడు. తెలుసు, మీకు రెండో భార్యగా ఉండడానికి నాకే అభ్యంతరం లేదు. కానీ నాకుంది. అవును ప్రతిమ గారు, నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. ఈ జన్మలో నేను రెండో పెళ్లి చేసుకోలేను. అయినా మీకు నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నాకే కాదు, మన ఇద్దరిని చూసిన ఎవరికైనా అదే ఆలోచన వస్తుంది. అయినా ఏ సంబంధం లేని ఒక అమ్మాయి ఇంటికి ఒక అబ్బాయి ఎందుకు వస్తాడంటారు? ఏ, ఒక ఫ్రెండ్గా అనుకొని రాకూడదా? లేక ఒక సిస్టర్ అనుకొని రాకూడదా? నన్ను మీరు ఏమనుకుని మా ఇంటికి వచ్చారు? మిమ్మల్ని సిస్టర్గా అనుకొని వచ్చాను. అవును ప్రతిమ గారు, మిమ్మల్ని ఒక సోదరిగా భావిస్తున్నాను. కనీసం మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా చూసినా నా ఆలోచన విధానంలో మార్పు ఉండేదేమో నాకు తెలియదు. కానీ ఒక చెల్లెలుగా అనుకొని మీ ఇంటికి వస్తున్నాను. నా మాట నమ్మండి. ఏంటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి.
ఏంటి చెప్పేది? నేను ఇలా ఉంటాను కారణం నువ్వే. అవును, నీ వల్ల అస్తమానం నాకు ఏదో ఒక టెన్షన్. అరే, మొన్నటి వరకు ఆడపిల్ల టెన్షన్, ఇప్పుడేమో ఇలా ఉన్నారేంటి అలా ఉన్నారేంటి అని గోల. అసలు నువ్వు నన్ను మనశ్శాంతిగా బతినివా?